హలో గైస్, నేను మీ ఆర్య సాయి. చూసారుగా, బెంగళూరు ట్రిప్ కోసం మా ఫ్యామిలీ మొత్తం కలిపి ఎంత ప్లాన్ చేశారో. సో బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో డైపర్స్, బాబుగాడికి డైపర్స్ అండ్ వాడి డ్రెస్సులు, మాకు ఒక సూట్ కేసు కూడా సరిపోలేదు, అంత బ్యాగ్ సెట్ చేసాం. సో ఈ 8 days బెంగళూరు ట్రిప్ అయితే మీకు ఓవరాల్గా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏటేటి విజిట్ చేసామో మొత్తం ఓవరాల్గా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో మర్చిపోకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే వచ్చేసాం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి. సో ఒకసారి చూడండి విశాఖపట్నం రైల్వే స్టేషను. మీరు విశాఖపట్నంలో అయితే ఒక్కసారి కామెంట్ చేసేయండి. సో మొత్తానికైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. సో నా కొడుకు చూసారా ఎలా అయితే సూట్ కేసు మీద కూర్చుని ఉన్నాడో. సో నా కొడుకు పేరు చెప్పలేదు కదా, నా కొడుకు పేరు అయాన్. సో ఇంకా ట్రైన్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, 1 hour వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే కొంచెం టైం లేట్ అయింది. సో అందుకని చూసారు కదా మా ఆవిడ ఎలా అయితే బాబుని ఎలా తిప్పుతుందో సూట్ కేసు వేసి. ఫుల్ ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. సో టైంపాస్ కోసం. సో చూసారుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎలా ఉందో. వెయిట్ చేస్తున్నాం, లోపలికి అయితే వచ్చేసాం ప్లాట్ఫామ్ మీదకి. సో ఒకసారి మా వాడికి హాయ్ చెప్పియండి. సో చూసారుగా మా వాడు ఫుల్ ఆడుకుంటున్నాడు. అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత సో మొత్తానికైతే ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి మన ట్రైన్ అయితే వచ్చేసింది మన ప్లాట్ఫామ్ మీదకి. సో మేము వెళ్ళింది చలికాలంలో అయినా కూడా ఏసీ ట్రైన్ బుక్ చేయడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లాడు కదా, సో తను ఈ గాలి ఆడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏసీ ట్రైన్ అయితే బుక్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాం. సో మా వాడు ఎలా ఉంటాడా ఏంటా అనేది ఫుల్ టెన్షను, ఎందుకంటే లాంగ్ జర్నీ. సో మేము హైదరాబాద్ వెళ్ళాం పిల్లాడిని తీసుకొని, బట్ తిరుపతి వెళ్ళాం, కాళహస్తి, కంచి వెళ్ళాం. కానీ సో పిల్లాడైతే అప్పుడు చాలా కోఆపరేట్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఎలా కోఆపరేట్ చేస్తాడు అనుకున్నాం, కానీ చూసారు కదా అమ్మాయికి ఎలా లైన్ వేస్తున్నాడు. ఫుల్ టైంపాస్ చేసేసాడు అక్కడ ఉన్న ఆ బోగీలో ఉన్న జనాలందరికీ కూడా. సో ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు మిస్ అవ్వలేదు. వాడు ఫుల్ అయితే ఆడుకున్నాడు అందరితో కూడా, అందరూ ఎత్తుకున్నారు, అందరూ బాగున్నారు. మా ఫ్లాట్ పర్టికులర్గా మా ఏదైతే మా క్లాస్ ఉందో ఆ క్లాస్లో అంతా కూడా బాగానే ఆడుకున్నారు. సో చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. సో ఫైనల్గా అయితే బెంగళూరు అయితే వచ్చేసాం. సో చూడండి బెంగళూరు రైల్వే స్టేషన్ ఎలా ఉందో. సో కార్ అయితే బుక్ చేసుకున్నాం. వాడేదో సినిమా పెట్టాడు. సినిమా ఎందుకు పెట్టాడు, ఎవడైనా కార్ అంటే సాంగ్స్ పెడతాడు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న కామెడీ సీన్స్ పెడతాడు కదా అని అనుకున్నాను. కానీ వీడి సినిమా పెట్టేసరికి నాకు డౌట్ వచ్చింది, నువ్వు ఎందుకు సినిమా పెట్టావని. వాడికి తెలుగు వచ్చనమాట. సో బెంగళూరు అయినా కూడా వాడికి తెలుగు వచ్చు. నేను నన్ను అడిగాను ఎందుకు సినిమా పెట్టావు అని. వాడు చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ మినిమం జర్నీస్ 1 hour నుంచి 2 hours ఉంటుంది ట్రాఫిక్ వల్ల. సో ఇక్కడ లాంగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ అంట. సో అందుకోసమని బోర్ కొట్టకుండా ఉండడానికి సినిమాలన్నీ డౌన్లోడ్ చేసుకుని ఉంటాడంట. ఇంకోటి స్పెషల్ ఏంటంటే వాడు పెట్టింది కూడా తెలుగు సినిమా. సో ఫైనల్గా అయితే మనం బెంగళూరు మొత్తం సిటీ మొత్తం చూస్తున్నాం చూడండి. సో మా చెల్లెల ఇంటికి జర్నీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. మరి ఫ్రెష్ అవ్వాలి కదా, లాంగ్ నుంచి వచ్చాం. సో ఒకసారి బెంగళూరు రోడ్స్ అన్నీ చూసేయండి. సో ఫైనల్గా అయితే మా చెల్లెల ఇంటికి వచ్చేసాం. చూడండి మా వాడు దిగిన వెంటనే ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా వెంటనే వాళ్ళ బావతో ఆడుకుంటున్నాడు. సో చూడండి ఫుల్ టైంపాస్ అనమాట. అక్కడ వాడి దగ్గర బొమ్మలు అయితే మామూలుగా లేవు. మా వాడికి ఫుల్ టైంపాస్. సో ఇంటి దగ్గర నుండి అయితే మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇస్కాన్ టెంపుల్కి ఆటో అయితే వచ్చేసింది. సో మనం ఆటో ఎక్కేసాం. అక్కడ నుంచి చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. సో ఈ రోడ్లు మాత్రమే బాగాలేదు, మిగతా అన్ని రోడ్లు మాత్రం బెంగళూరులో చాలా బాగున్నాయి. సో ఫైనల్గా అయితే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. చూడండి ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల ప్రశాంతంగా కూర్చోవచ్చు, అంత అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ అంటే మీకు మొత్తం ఆల్మోస్ట్ ఐడల్స్ అన్నీ కూడా మీకు గోల్డ్ తోటే ఉంటుంది, అంత బాగుంటుంది. సో స్టెప్ బై స్టెప్ మనం ఎక్కుతున్న కొలిది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో లోపల. సో అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ చిన్న జలపాతం లాగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో బయట చాలాసేపు కూర్చోవచ్చు కూడా మనం అక్కడ. సో అక్కడ నుంచి అయితే ఓరియన్ మాల్కి వచ్చేసాం. చూసారు కదా ఓరియన్ మాల్. చూడండి ఆ పక్కన ఎంత బిల్డింగ్ ఎంత బాగుందో. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. సో ఈ మాల్ నాకు తెలిసి చాలామంది బెంగళూరులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విజిట్ చేసే ఉంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది. సో చూడండి అవుటర్ లొకేషన్ ఎలా ఉందో. సో సో ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో ఇదనమాట మాల్ మొత్తం. ఆల్మోస్ట్ ఇంకా పైకి వెళ్ళాలి, మనం అంతా విజిట్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇక్కడే ఎంత బాగుంది కాబట్టి ఇంకెక్కడే విజిట్ చేస్తాం. చూడండి ఆ తల్లి కొడుకులు ఎలా ఆడుకుంటున్నారో. సో చూడండి ఇక్కడ చిన్న
ఏమంటారు చెరువులాగా కూడా ఉంది. దాని తర్వాత అలాగే మనం సెకండ్ ఫ్లోర్లోని చిన్న గేమ్ స్టూడియోకి వచ్చేసాం. సో వాడైతే చూడండి అలా ఆడుకుంటున్నాడు మా వాడు బాల్స్ తోటి. మాకైతే ఫుల్ టైంపాస్ వీడి వల్ల. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు బాల్స్తో. మాత్రం చాలా చాలా అందంగా ఆడుకుంటున్నాడు ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా. సో అక్కడ నుంచి మళ్ళీ సేమ్ లొకేషన్స్కి వచ్చేసి ఇక్కడ చిన్న ట్రైన్ ఎక్కామన్నమాట. సో చూడండి వాడు నేను ఇంకా చూడండి మా చెల్లి మా బావ వీడియోలు ఎలా తీస్తున్నారు. సో ఒక్కసారి చూడండి ఆ బిల్డింగ్ మళ్ళీ మళ్ళీ చూపించాలనిపిస్తుంది, అంత బాగుంది నిజంగానే ఆ లొకేషన్, ఆ బిల్డింగ్స్ నిజంగా. సో అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వేస్ట్ పీసెస్తో కూడా ఇంత మంచిగా ఆర్ట్ వేయొచ్చని ఈ బెంగళూరు ఈ మాల్కి వచ్చిన తర్వాత తెలిసింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వేస్ట్ కీబోర్డులతో తయారు చేసింది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో డే 2 వచ్చేసి మనం అక్కడ నుండి జూ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాం. సో కార్ అయితే వచ్చేసింది. సో కార్లో అయితే చాలా ఎక్కువ ఛార్జెస్ తీసుకున్నారు. సో మరి తప్పదు, ఎందుకంటే మనకి కార్ తప్ప మనకి వేరే వేరే ఆప్షన్ లేదనమాట. సో అక్కడ నుంచి అయితే కార్లో అయితే స్టార్ట్ అయ్యాం జూ పార్క్కి. సో చూడండి ఎలా ఉందో ట్రాఫిక్, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు సో 2 అవర్స్ వరకు జర్నీ పట్టింది. మేమున్న ప్లేస్ నుంచి అయితే మాత్రం అక్కడ నుంచి 2 అవర్స్ పట్టింది. సో చాలా లాంగ్ అనమాట. సో చూడండి అందరికి హాయ్ చెప్పేయండి మీరు కూడా. సో చూడండి మా వాడు ఎలా చూస్తున్నాడు, ఫోన్ అంటే చాలు మామూలుగా ఉంటాడు. సో అక్కడ నుంచి అయితే మనం జూ పార్క్ అయితే వచ్చేసాము. సో జూ పార్క్ చూడండి అవుటర్ లుక్ ఇది. సో జూ పార్క్ మాత్రం పెద్దగా ఏమీ నచ్చలేదు, బట్ ఓకే ఓకే, ఎందుకంటే మనకు వైజాగ్లో కూడా మంచి జూ పార్క్ ఉంది. సో మీకు నెక్స్ట్ చూపించబోయే మైసూర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మైసూర్ జూ మాత్రం. సో బెంగళూరు జూ మాత్రం నాకు ఎందుకో పెద్దగా అనిపించలేదు. సో ఫైనల్గా అయితే మనం జూ అంటే కామన్గా ఉంటుంది కాబట్టి నేను సఫారీ బుక్ చేశాను. సో సఫారీ అంటే తెలుసు కదా, జంతువులు బయట తిరుగుతుంటే మనం ఏమో జంతువుల్లాగా లోపల కూర్చుంటాం. సో సఫారీ బుక్ చేశాను, చూడండి సఫారీ. సో చూడండి ఫస్ట్ అయితే జింకలు ఎన్ని ఉన్నాయో. సో చాలా 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 ఎక్కువ ఉన్నాయి జింకలు అయితే మాత్రం, చాలా ఎక్కువ ఉన్నాయి.
చూడండి ఒడియమ్మ బంటి వీడు రోడ్డు మీద ఉన్నాడు, మామూలుగా లేడు. అని ఎంత రిసినా కూడా వాడు లాగట్లేదాడు, బంటిగాడాడు.
సో ఫైనల్గా అయితే జూ అయితే ఫినిష్ అయింది. దాని తర్వాత అలా బెంగళూరు ప్యాలెస్కి వచ్చాము. సో సీరియస్లీ చెప్తున్నాను, బెంగళూరు ప్యాలెస్ నాకు అస్సలు నచ్చలేదు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకు. మరి ఎందుకో తెలీదు. ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు, పర్ పర్సన్ 300. సో దాంతో పోలిస్తే మైసూర్ ప్యాలెస్ చాలా చాలా బెటర్. చాలా తక్కువ, మైసూర్ ప్యాలెసే 120 రూపీస్ అనుకుంటా. బట్ బెంగళూరు ప్యాలెస్ మాత్రం అస్సలు, లోపలికి ఫోన్లు కూడా అలౌ చేయలేదు. అండ్ ఫోటోలు తీసినా కూడా చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు. మైసూర్ ప్యాలెస్లో కూడా అది ఉంది కానీ బట్ పెద్దగా అబ్జెక్షన్ అయితే చెప్పట్లేదు. బట్ ఓన్లీ బెంగళూరు ప్యాలెస్లో మాత్రం చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్. 300 రూపీస్ తీసుకున్నారు. పైగా ఇది మైసూర్ ప్యాలెస్లో ఉండే రాజులందరికీ ఇది ఒక జస్ట్ గెస్ట్ హౌస్ మాత్రమే. అలాంటి బెంగళూరు ప్యాలెస్ని 300 రూపీస్ ఛార్జ్ చేయడం అనేది చాలా ఎక్కువ అనిపించింది. బట్ అవుటర్ పార్క్ చూడండి, అయినా కూడా మనం మైసూర్ ప్యాలెస్తో పోల్చుకుంటే నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. సో ఇదైతే మ్యాక్సిమం మీరు స్కిప్ చేయడానికే చూడండి. బెంగళూరు ప్యాలెస్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే దర్గాకి వచ్చాం. సో మా మిస్సెస్ వెళ్దామని అన్నది, మా ఆవిడకి చాలా ఇష్టం అనమాట. సో దర్గాకి అయితే వచ్చాం. చూడండి ఎంత బాగుందో దర్గా. సో నిజంగా చాలా బాగుంది. మేము వెళ్ళేదైతే చాలా గల్లీ, చాలా ఇరుకిరుగ్గా ఉన్నా కూడా చాలా బాగుంది. సో మేము ఉన్న ప్లేస్ నుంచి అయితే జస్ట్ 30 మినిట్స్ మాత్రమే జర్నీ. ఇది మెజెస్టిక్ దగ్గర ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి ఒక్కసారి. సో ఆ తర్వాత మా చెల్లి బావాలు కూడా, మేము బయటకు వెళ్ళలేదు కదా, మా అందరూ కలిసి ఒకసారి ప్లాన్ చేద్దామని చెప్పి సో మాలా ఫేసియాకే స్టార్ట్ అయ్యాం. సో చూడండి కారులోని ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. సో అక్కడ ఏసీ ఆన్ చేస్తేనే వద్దని ఆపేస్తాం అనమాట, అంత చల్లగా ఉంటుంది. సో మేము మాల్ ఆఫ్ ఏసియాకి వచ్చేసాం. అక్కడ మా వాడు చూడండి జీప్ తోలేస్తున్నాడు. సో నిజంగా చాలా బాగుంది మాల్ ఆఫ్ ఏసియా మాత్రం. సో అంటే చిన్నది అనుకున్నాను కానీ చాలా చాలా పెద్దది. సో చూడడానికి మొత్తం తిరిగినా కూడా నాకు తెలిసి రోజంతా పట్టేస్తుందేమో, అంత బాగుందన్నమాట. సో చూడండి ఒక్కసారి మాల్ ఆఫ్ ఏసియా. సో అలా అక్కడ నుంచి మా చెల్లెలు ఒక స్మాల్ ట్రీట్ ఇచ్చారు. నేను ఏమించో స్మాల్ అనుకున్నాను కానీ అక్కడ బిల్లు మాత్రం చాలా గట్టిగా వచ్చింది. సో టేస్ట్ అయితే మాత్రం, ఫుడ్ టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఇది చైనీస్ ఫుడ్ అనమాట. సో తప్పదు. సో చూడండి మా వాడు కూర్చొని అలా ఆడవేడి చేస్తున్నాడు. సో ఫైనల్గా అయితే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టేసాం, తినేసాం. సో రకరకాల ఫుడ్లు, మామూలు ఫుడ్లు కాదు. సో ఆ తర్వాత వచ్చేసి మేము నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అసలు 4 o'clockకి మేము వేకప్ అయ్యి అక్కడ మొత్తం రెడీ అయ్యి ఆల్మోస్ట్, ఎందుకంటే అక్కడ వ్యూ అంత బాగుంటుంది అనమాట. టైంకి రీచ్ అవ్వకపోతే అసలు అక్కడికి వెళ్ళి వేస్ట్, అంత బాగుంటుంది. సో మేము ఏదో సరదాగా స్టార్ట్ అయ్యాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే నరకం చూసాం. కానీ నిజంగా చాలా బాగుంది వ్యూ మాత్రం. సో నంది హిల్స్ అంటే అందరికీ వినే ఉంటారు, అంత బాగుంటుంది. సో మేము మార్నింగ్ చూడండి ఎంత ఎలాగుందో, ఎర్లీ మార్నింగ్. అక్కడ కాదు కానీ మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎంత మంచు పడుతుందో మీకు చూపిస్తాను చూడండి. చూసారుగా రోడ్లు అయితే అస్సలు కనిపించట్లేదు, అంత మంచు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అసలు ఇంకా కనిపించలేదు. నేను చూసి ఇలా ఎలా డ్రైవ్ చేస్తున్నారా బాబు అసలు అనేసి నేను అంత ఆశ్చర్యపోయానంటే, నాకైతే భయం వేసింది. ఎందుకంటే కార్లో వెళ్ళాం కదా, పైగా అది హైవే. సో యాక్సిడెంట్లు అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం భయం ఉంది. ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి. బట్ సీరియస్లీ సో మా బ్రదర్ డ్రైవింగ్ అయితే చాలా బాగుంది, నీట్గా చూసుకొని వెళ్ళాడు. మా బ్రదరే తీసుకెళ్ళాడు అనమాట నంది హిల్స్కి. ఒకసారి చూడండి మొత్తం మంచి ఎలా ఉందో. సో నంది హిల్స్ కొండకైతే ఎక్కేస్తున్నాం చూడండి. మొత్తం చాలా పైకి ఎక్కాలన్నమాట. సో ఎక్కడ మనం టైం ఆల్మోస్ట్
సూర్యుడైతే వచ్చేసాడు. బట్ అయినా మరి ఏం చేస్తాం, చాలా లాంగ్ నుంచి వెళ్ళాలి కాబట్టి. సో చూడండి, వేకప్ అయితే మార్నింగ్ అయితే వచ్చింది సన్రైజ్ అయితే. బట్ ఎక్కడో చిన్న ఆశ పైకి వెళ్ళిన తర్వాత బాగుంటుందేమో అని. బట్ ఫైనల్గా అయితే సన్రైజ్ అయితే చూసాం, చాలా బాగుంది. సో చూడండి ఎలా ఉందో, మొత్తం మబ్బులే. మబ్బులు మనం ఎత్తి మీద నుంచి వెళ్ళడం కాదు కానీ, మబ్బులు మన కాలు కింద నుంచి వెళ్తున్నాయి, మన ఒంటి మీద నుంచి తాక్కుంటూ వెళ్తున్నాయి. అంత బాగుంది అసలు నంది హిల్స్. చూడండి అసలు ఏమైనా కనబడుతుందా, మొత్తం మబ్బులే అనమాట. సో దీనికి సరైన పేరు అయితే పెట్టారు నంది హిల్స్ అని. ఎందుకంటే కొండ అంతా కూడా నందిలా ఉంటుంది అనేసి దీని పేరు నంది హిల్స్ అని పెట్టారు. పైన నందీశ్వరుడు టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి మా బాబు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చలిని. మా మిస్సెస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనల్గా వెయిట్ చేసి సన్ రైజ్ అయితే చూసేసాం. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. నిజంగా చెప్తున్నా, నేను వైజాగ్లో కూడా చాలా ఉన్నాయి కానీ నంది హిల్స్లో నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ బెంగళూరు కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా నంది హిల్స్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి.
సో ఫైనల్గా అయితే మైసూర్ అయితే రీచ్ అయ్యాం. సో మైసూర్ అయితే నిజంగా నేను చూసిన అన్ని ప్లేసెస్తో పోల్చుకుంటే మైసూర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి చూడండి, మైసూర్ అయితే ప్రజెంట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. సో చూడండి, రాజుగారి కోట అంట. సో చూడండి ఎలా ఉందో. సో రాజుగారు, మైసూర్ రాజు. సో అక్కడ నుంచి అయితే ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ ఊరు వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే మనం టెంపుల్స్కి అయితే ఫస్ట్ వెళ్ళాలి. సో దాని తర్వాత మనం ఇంకెక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి జరుగుతుంది అని ఒక చిన్న చిన్న సెంటిమెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. సో ఫోన్స్ అవైలబుల్ లేవు కాబట్టి సో చాముండేశ్వరి టెంపుల్ మీకు సరిగ్గా చూపించలేకపోయాను. సో దాని తర్వాత మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాను. చూడండి, మైసూర్ ప్యాలెస్ నేను చూసిన ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మైసూర్ ప్యాలెస్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఏదో నేను ఎత్తుతున్నానని కాదు, కానీ నిజంగా చాలా బాగుంది. సో నేను బెంగళూరు ప్యాలెస్ చూశాను కదా, నాకు ఎందుకు అస్సలు ఆ వర్త్ అనిపించలేదు. సో మైసూర్ ప్యాలెస్కి వచ్చిన తర్వాత టికెట్ వైజ్గా కానీ, సో సెక్యూరిటీ వైజ్గా కానీ మనకి అన్నిటికీ ఫ్రీడమ్గానే ఉంది ఫొటోస్ తీసుకోవడానికి గట్ట. సో చూడండి ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. హాయ్ చెప్పమంటే చూడు మా వాడు ఎలా చూస్తున్నాడో. సో ఫైనల్గా అయితే మైసూర్ ప్యాలెస్ మీకు లోపల కూడా మనకి ఫోన్స్ అవైలబిలిటీ ఉన్నది కాబట్టి నేను మీకు లోపల కూడా వీడియోలు తీశాను. సో మీకు చూపిస్తాను చూడండి.
సో మైసూర్ ప్యాలెస్ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడ నుండి మైసూర్లో జూకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా మా బ్రదర్స్ ఫోర్స్ వల్ల, మా చెల్లెలు మా బావాలు చెప్పడం వల్ల బాగుంటుందని చెప్తేనే సో నేను మైసూర్ జూ అయితే విజిట్ చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నా, మైసూర్ జూ చాలా అంటే చాలా బాగుంది. మైసూర్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా మీరైతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాముండేశ్వరి టెంపుల్, దాని తర్వాత మైసూర్ ప్యాలెస్, దాని తర్వాత మైసూర్ జూ. సో ఈ మూడు అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరైతే విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ మూడు లొకేషన్స్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ట్రాఫిక్కి కూడా పెద్ద ఇబ్బంది లేదు. అండ్ అలానే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ మొత్తం సిటీ కూడా చాలా అందంగా ఉంది. సో ఫైనల్గా అయితే మేము జూ అయితే సో మేము అంత వాకింగ్ చేయలేం కదా. సో ఫ్యామిలీతో బాబుని పట్టుకొని ఇవన్నీ చేయాలంటే కష్టమని ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. సో వెహికల్లో అయితే మొత్తం చూపిస్తున్నాడు. నిజంగా జూ కొత్త కొత్త జంతువులు, కొత్త కొత్త రకమైన పక్షులు, రకరకాలైన, నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ నచ్చింది ఏంటంటే వెంటిలేషను. అక్కడ చెట్లు చాలా బాగున్నాయి. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. సో మెయిన్ నచ్చింది అయితే మాత్రం మెయిన్ అయితే ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒకసారి చూడండి.
సో జూ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా టైం ఉంది కదా అనుకొని ఒక అక్వేరియంకి వెళ్ళాము. నిజంగా అక్వేరియం కూడా చాలా బాగుందండి. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. సో జస్ట్ 1 కిలోమీటర్లే. ఆటోలు ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. మీరు వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గర అనమాట. వాకింగ్తో వెళ్ళిపోవచ్చు. నిజంగా అక్వేరియం కూడా చాలా బాగుంది. 300 ఛార్జ్ తీసుకున్నారు. సో ఎందుకు 300 ఛార్జ్ తీసుకున్నారా అనేసి నాకు అనిపించింది, కానీ నిజంగా 300కి చాలా వర్తబుల్ అనమాట. చాలా బాగుంది. ఒకసారి మొత్తం కంప్లీట్ అక్వేరియం వీడియో తీసాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా, మైసూర్లో అక్వేరియం మొత్తం చూపించాను. సో అక్కడ నుండి మళ్ళీ బెంగళూరు చేరిపోయి బెంగళూరు నుండి
మళ్ళీ ఇంకా వైజాగ్ వచ్చేసాం. సో నిజంగా బెంగళూరు అయితే చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చింది. మీరు కూడా బెంగళూరు వెళ్తే మాత్రం ఈ ప్లేసెస్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరైతే విజిట్ చేయండి. సో ఫైనల్గా అయితే బెంగళూరు అండ్ మైసూర్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్యామిలీ అందరం ఫైనల్గా సేఫ్గా వైజాగ్ అయితే వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.